సార్ నమస్తే, మీరు ఏం చేస్తుంటారు సార్? నేను డాక్యుమెంట్ రైటర్ అండి. డాక్యుమెంట్ రైటర్. ఏం సార్, ఎలా ఉన్నాయి డాక్యుమెంట్ రైటింగ్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటిదాకా పూర్తిగా దీనిలో ఉన్నాయి. ఎవరు కొనుగోలు కానీ గత గవర్నమెంట్లో ఏం జరగలేదు, పెద్దగా జరిగినా కొంతవరకే కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. జనాల్లో ఒక ఆశాభావం, కొనుక్కుంటే మనకు ఉపయోగం ఉంటుందని ఒక ఇది వచ్చింది. మొన్నటిదాకా నిర్లిప్తత, మొత్తం ఏ విధమైన ఇది లేదు. ఒక అమరావతి రోడ్డు తప్ప మన గుంటూరు సిటీలో ఎక్కడ అంతా పూర్తి డౌన్ఫాల్లో ఉన్నది. కొంచెం ఇప్పుడే రేజ్ అయ్యి కాస్త మార్కెట్ ఇది వస్తుంది. కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. 10 మందికి ఉపాధి కలిగించే పరిస్థితి వస్తుంది. ఓకే సార్, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉందంటారు? ఈ 70 రోజులు దాటిపోయింది పరిపాలన, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే ప్రభుత్వం పట్టాల మీదకి వస్తుంది. పూర్తిగా దాన్ని అనలైజ్ చేసే పరిస్థితి కాదు. ఇప్పుడు చిన్నగా ఒక్కోటి స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. గతంలో జరిగిన పరిస్థితుల ప్రకారం మొత్తం బడ్జెట్ అంతా పూర్తి జీరో అయింది. ఇప్పుడిప్పుడే కొంచెం మనకు ఆదాయం ఉండాలి. ఆదాయం ఉంటేనే ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. గత గవర్నమెంట్ అంతా అప్పులతోటే ఖర్చు చేసింది, కానీ ఆదాయం అనేది లేకుండా చేసింది. దాన్ని సరి చేసుకునే పనిలో ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పులు చేస్తుంది, దాదాపు 40,000 కోట్లు ఏమో అప్పు చేసిందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా సార్, అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంటారు? కొన్ని మోరలు ఉంటే కొన్ని జరగాలి అని అంటే ఉద్యోగస్తులకి జీతాలు కావచ్చు, లేకపోతే జనరల్ ప్రాసెస్ అది జరగాలంటే కొంత అమౌంట్ అనేది కావాలి. నువ్వు జీరో చేసిన దాన్ని ఒకళ్ళు స్టెప్ బై స్టెప్ తీసుకురావాలి అంటే ఒక్కసారిగా రాదు. ఇప్పుడు మనమైనా సాధారణ జీవితంలో అంతా పూర్తిగా ఇదైపోతే మనం ఎదగాలంటే ఎవరో ఒకళ్ళు ఎదుటి సహాయం చేస్తేనే మనం ఎదుగుతాం. ఆ వచ్చిన రూపాయినే మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేది చూడాలి. కానీ ఉన్న అప్పు తెచ్చి ఇది ఖర్చు పెట్టి ఇదే పరిస్థితి కాదు కదా. లాస్ట్ 5 ఏళ్ళు జరిగింది ఏంటంటే తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని మాత్రమే తిని చేసాం. ఇప్పుడు చూస్తే కనుక మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 75 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు అసలు ఎలా ఉన్నాయి సార్? పేదలకు ఉపయోగపడే నిర్ణయాల్లాగా ఉన్నాయి అంటారా? ముఖ్యంగా ఎలా ఉన్నాయి అంటారు? ఇప్పటివరకు తీసుకున్న అన్నా క్యాంటీన్ కానివ్వండి, లేకపోతే ఇది ఇప్పుడు అన్నా క్యాంటీన్ చూడండి, పేదవాళ్ళకి 5 రూపాయలకు భోజనానికి అందజేస్తున్నారు. అది సామాన్యుడికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. దాన్ని తప్పట్టేది లేదు. దానికి కూడా ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ డబ్బుతోనే కాకుండా జనరల్ ఫండ్స్ కూడా అడుగుతున్నారు. అంటే ఎవరైతే సహాయం చేయాలనే ఆలోచనతో ఉంటారో వాళ్ళందరినీ ఇచ్చేయమని అడుగుతున్నారు. కాబట్టి మంచి పద్ధతి. ఇక్కడ ఏదైతే చందాలు వసూలు చేసి, అంటే ఒక రకంగా డొనేషన్స్ని వాళ్ళు వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే చందాలు వసూలు చేసి పేదలకు పెట్టడం కూడా అది ప్రభుత్వం పథకం కింద ఎలా భావిస్తారనే మాట అయితే వస్తుంది కదా సార్. మరి పూర్తి స్థాయిలో చందాలతోనే నడిస్తే అది వాళ్ళే నడిపేవాళ్ళు. అది పూర్తి స్థాయిలో చందా ఎంతవరకు వస్తుంది? కొన్ని లక్షల మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి వచ్చేసరికి రోజుకి కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. వీళ్ళు చందా ఇచ్చేది ఒక రోజుకు పనికి వస్తుంది. మిగతా రోజులు నడవాలిగా. అందరూ ఇవ్వలేరు కదా. ఎవరో ఉన్నతమైన వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వరకు ఇచ్చింది బాగా ఇస్తే ఒక 4-5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు జనరల్ పీపుల్ కొంత అమౌంట్ డొనేషన్ రూపంలో ఎవరు ఇచ్చినా ఎంత వసూలు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ఉండాలి. ఒక భోజనం మనం ఈరోజు బయట హోటల్లో చేయాలంటే 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఏది సాధారణ హోటల్లోనే. అదే హై క్లాస్ హోటల్లో తినాలంటే 500 రూపాయలు అవుతుంది. 400 నుంచి 500 అవుతుంది. అలాంటి 150 రూపాయల భోజనం నీకు ఇక్కడ 5 రూపాయలు దొరుకుతుందంటే మిగతా 145 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకోవాలిగా. ఒక గవర్నమెంట్ ఒక్కొక్క వ్యక్తికి 140 రూపాయలు పెట్టుకుంటుంది అని అంటే 140-145 రూపాయలు పెడుతుందండి. లేదు మినిమం 100 రూపాయలు వేసుకోండి. 100 రూపాయలు ఖర్చు చేస్తుందనంటే ఎంత డబ్బులు కావాల్సి వస్తుంది? ఇచ్చే ఫండ్స్తోనే అవ్వదుగా. కొంత గవర్నమెంట్ కూడా డొనేట్ చేయబట్టి, అసలు ఆ పథకాన్ని గవర్నమెంట్ తేబట్టే కదా మనం బట్టి డొనేట్ చేయగలుగుతున్నారు. సరే, ఇదంతా ఒకైతే అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఈ ఉన్న అప్పుల భారం చూస్తుంటే సూపర్ 6 పథకాలు అమలు చేయడానికి కూడా భయమేసే పరిస్థితి ఏర్పడింది నాకు అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలు అనేది అమలు చేయగలరని మీరు భావిస్తున్నారా? ప్రయత్న లోపం అనేది లేకుండా అయితే జరుగుతుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది రాబోయే రోజుల్లో జరిగే పరిస్థితులు, వచ్చే ఇన్వెస్టర్లను బట్టి ఉంటుంది. ఇన్వెస్టర్లు చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కాదు, గతంలో కూడా ఇన్వెస్టర్లు అంతా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనగానే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతూ ఉంటారు. ఆ పద్ధతిలో చూసుకుంటే మనకు బ్రహ్మాండంగా ఇదవుద్దని మేము అనుకుంటున్నాం. సరే, మొత్తం 6 సూపర్ 6లో 6 అవ్వకపోయినా 4 అయినా 4 అయినా కూడా పర్లేదు కదా. రేపు ఆల్రెడీ మనకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం పెడతా అంటున్నారు. చిన్నగా ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయడానికి ఇది అవుతుంది. అమ్మకు వందనం పేరుతోటి 15,000 ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చారో అవి ఇచ్చారు.
ఇవి కాకుండా విదేశీ విద్య ఇవన్నీ చేయాలనుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చింది చాలా తక్కువ. 2014లో జరిగిన దీనిలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ సుమారుగా 10 నుంచి 15 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఇచ్చారు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంవత్సరానికి. అట్లాంటిది ఇప్పుడు ఈ సంవత్సరానికి 5 సంవత్సరాలకి ఇప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం కలిపినా కూడా నీకు 15 నుంచి 30 కోట్లు కనపడట్లేదు. అంటే మీరు ప్రజలకు ఏ విధంగా దగ్గరగా ఉన్నారు? లేరు కదా. ఈరోజు వర్క్ మీరంతా ఏదో ఏ కాడికి ఉన్నదంతా దోచుకున్నారు, ఎవరి కాడికి వాళ్ళు అందినట్టు లాక్కున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని విమర్శించట్లేదు కదా. విమర్శించకుండా వాళ్ళ పనేది వాళ్ళు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక వ్యవస్థను బాగు చేయాలనే ఆలోచనతో తీసుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వం. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు కదా, మీకు ప్రత్యర్థి అయిన తెలుగుదేశమే కాదు, మీరు మొన్నటిదాకా అంటగాగిన బీజేపీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందిగా. ఎందుకు చేస్తుంది? వాళ్ళ ఆలోచన విధానంలో మంచి ఉంది, ప్రజలకు ఉపయోగం కలిగే పరిస్థితి కనపడుతుంది కాబట్టి చేస్తుంది. మీలో అది లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఏదైతే మీరైతే విమర్శలు ఏదైతే చేయట్లేదు అంటున్నారు, కానీ వాళ్ళు వైసీపీ నాయకులు అంటుంది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే కనుక మా మీద దాడులు చేస్తున్నారు, సూపర్ 6 అమలు చేయకుండా ఓన్లీ ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే చూస్తే కనుక రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలు చూసుకుంటే కనుక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇప్పటివరకు 36 మంది చనిపోయారు, కొన్ని వందల మంది ఆస్తులు ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు అంటున్నారు కదా సార్. మరి నిజంగానే రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయిన టైంలో కొంతమంది చనిపోదు. జనరల్గా మానవ జీవితంలో రోజుకి ప్రతి నిమిషానికి కొంతమంది చనిపోతూ ఉంటారు. చనిపోయినవన్నీ మా నాన్నగారితో దీన్ని మనస్తాపంతో చనిపోయారని చెప్పి వాళ్ళందరికీ ఓదార్పే అంటే మీరు అడగొచ్చు, ప్రజలు మరి ఎందుకు ఆహ్వానించారని. ఏదో ఇస్తాడు మాకు ఏదో లబ్ధి కలిగిద్దనే ఉద్దేశంతోనే ప్రజలు వాళ్ళు కూడా ఆ అకౌంట్లో రాయించుకున్నారు. కానీ అందరూ రాజశేఖర రెడ్డి చనిపోతుందనే గుండె చనిపోయారా? అంత ప్రజా ఆదరణే ఉంటే ఆయన అనేవాడు ఓటమి ఎరగడు కదా, ఓటమి ఎరగకుండా ఉండాలి కదా. అతను అలాంటి మనిషి ఎందుకు ఇన్నాళ్ళు అదే మనిషి పివి నరసింహరావు చెప్పులు వేయించినా, అదే మనిషి రాష్ట్రంలో మత కల్లోలాలు లేపినా, అదే మనిషి ఎన్నో అక్రమాలు చేశాడు. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కేసులన్నీ ఈరోజు ఎదుర్కొంటున్న 32-42 ఈడీ కేసులన్నీ మరి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో నువ్వు చేసినాయే కదా. మరి ఆయన అంత గొప్ప నాయకుడు అయినప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అంటే ఇవన్నీ కావాలని నా మీద కుట్ర పన్ని పెట్టారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు సోనియా గాంధీ కలిసి చేసిన కుట్ర అంటున్నాడు కదా సార్. ఇప్పటికీ అదే మాట అంటున్నారుగా. అది నిజంగా కుట్ర అయితే నువ్వు మొన్న గవర్నమెంట్లో చేసిన చంద్రబాబు నాయుడు మీద నువ్వు పెట్టిన కేసులు ఎందుకు నిలబడలా? మరి ఆయన మీద నువ్వు ఎట్లాంటి కేసులేగా పెట్టింది? దాంట్లో వాస్తవాలు లేవు కాబట్టి నిలబడలా, నీ దాంట్లో వాస్తవాలు దొరికినాయి కాబట్టి నిలబడుతుంది. ఆ రోజు సరే, మరి మొన్నటిదాకా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నీ చేతిలోనే ఉందిగా. నువ్వు ఏది అడిగితే అది చేసి పెట్టారు, నువ్వు ఎంత ఫండ్ అడిగితే అంత ఇచ్చారు. అంత 2014 నుంచి 19 వరకు రూపాయి కూడా తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు కొన్ని వేల కోట్లు నీకు ఇచ్చారు. మరి నీకు నీ దగ్గర మరి ఆ కేసులు తీసేయించుకోవచ్చుగా. లేనప్పుడు ఎందుకు దాన్ని వాస్తవాలు నిరూపించాలి కదా కోర్టులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అంటుంది ఏంటంటే కనుక నేను ఉన్నట్టయితే కనుక అమ్మఒడి ఒక క్వార్టర్ బటన్ నొక్కేవాడిని, ఇదే విద్యా దీవెన ఒక క్వార్టర్ బటన్ నొక్కేవాడిని, చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలన్నీ అటకెక్కించి ఒక ముద్ద అన్నం మీ ముందల పెట్టాడు అంతవరకేను, మిగతా ఏం పట్టించుకోవట్లేదు ఆయన అంటున్నారు కదా. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవాలి అని? సంక్షేమ పథకం అని అంటే ఏదైనా కానీ మనమే ఉన్నాం మన ఇంట్లో, మనం రోజు తినాలి అని అంటే ఒక రోజు కాసేపు పని చేస్తే ఆ వచ్చిన దాంట్లో నుంచి మనం తిని మన పిల్లలకు కొంత సేవ్ చేసుకుంటాం. సంక్షేమం అంటే అది సేవింగ్. అసలు నువ్వు ప్రభుత్వానికి ఆదాయమే లేకుండా, సేవింగే లేకుండా అప్పులు తెచ్చి కుటుంబాన్ని ఎంతకాలం నడుపుతావు? పంచాను అవన్నీ ప్రజలకే పంచాను అంటున్నారు కదా సార్. 2,71,000 కోట్లు ప్రజలకే పంచాను నేను అంటున్నాడు కదా. మరి ప్రజల్ని సోమరపోతులు చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి నీ గ్రిప్లో పెట్టుకొని ఒక శవాల మీద రాజ్యాన్ని వెళ్దామని ఆలోచన చేసావు. అంటే ప్రజల్ని పనికిరాని వాళ్ళని చేయాలనే దృఢ సంకల్పంతో నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు తప్ప ప్రజల్ని డెవలప్ చేద్దామనే ఆలోచన నీకు లేదు. నీకు నిజంగా ఆలోచనే ఉంటే ఒక్క పరిశ్రమ నువ్వు ఉన్నప్పుడు వచ్చింది చూపించు. అంటే మొన్న ఓపెన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసినవి అన్నీ నా హయాంలో వచ్చినాయని అని గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు కదా సార్. మరి గుడివాడ అమర్నాథ్ గారు ఎంత తెలియగలడో, ఎన్ని సెమినార్స్కి వెళ్ళాడో, ఎన్ని కంపెనీలు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడో అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళటానికి కూడా వీళ్ళు చలి ఎక్కువగా ఉందని అక్కడికి వెళ్ళకుండా దీంట్లో పాల్గొకుండా వచ్చినాడు మనాడు.
అమెరికాలో జరిగిన సదస్సు వీటిలో ఫండ్స్ ఎలాంటి ఇది లేదు వాళ్ళకి. అట్లాంటిది మన ఉపయోగం ఏంటి? ఓకే అండి, థ్యాంక్. మరి ఆయన 2029లో మళ్ళీ తిరిగి వస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మరి జరిగే పని అంటారా? అది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. జరిగే సంక్షేమాన్ని బట్టో లేకపోతే వాళ్ళకి జరిగే లబ్ధిని బట్టో ఉంటుంది ఏదైనా కానీ. నేను చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నేను వస్తా అంటే వచ్చేది కాదు. జనాలకు మనం చేసిన పనులు బట్టి మనల్ని నిర్ణయిస్తారు, నువ్వు ఉండాలా స్థానంలో వద్దా అనేది. అది వాళ్ళు చూసుకుంటారండి. ఓకే సార్, థ్యాంక్ యూ.